ఇప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి గ్యాస్ సక్రమంగా అందాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు ఆయిల్ కార్పొరేషన్ వారు కొన్ని నియమ నిబంధనలను పాటించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాటిని మేము సక్రమంగా వాటిని ఫోర్స్లో పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. మేము ఆ క్రమంలో వినియోగదారులకి వాళ్ళ సహకారంతో ఈకేవైసీలు కావచ్చు, 25 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, 45 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు రూల్సే. కానీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ మా ద్వారా జరుగుతుంది. మేము వీటిని ఫీల్డ్ లెవెల్లో నిర్వహించే క్రమంలో నిన్న ఇచ్చాపురం కావచ్చు, రకరకాల ఊర్లలో గ్యాస్ డీలర్ల మీద మరియు డెలివరీ బాయ్ స్టాఫ్ మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళ విధులకు ఆటంకం చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని మీడియా ముఖంగా మేము అటువంటి అల్లరి మూకలకు చెప్పదలుచుకున్నాము. మీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందినచో మేము ఏ రోజు కూడా ఎక్కడ ఏ ఏజెన్సీలో కూడా గ్యాస్ సరఫరా అనేది ఆగలేదు. మీరు గమనించినట్లయితే ప్రతిరోజు 10 to 20% యావరేజ్ సేల్కి తక్కువగా ఉంది తప్ప ఎక్కడ కూడా గ్యాస్ కొరత అనేది లేనే లేదు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా ప్యానిక్ సిచ్యుయేషన్ అనేది అరైజ్ అవ్వడం వల్ల అవసరం లేని వాళ్ళు కూడా ఊరికే బుక్ చేసుకున్నారు. నాకు పెద్దలు చెప్పినట్టు చాలా ఇళ్లలో ఖాళీ సిలిండర్ లేవు. మాకు డెలివరీ ఇంటికి వెళ్ళడము తీసుకురావడము అది డబల్ పని అయిపోయింది మాకు. కావున సంయమనం పాటించి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుని వాళ్ళ యొక్క సిలిండర్లను పొందినట్లయితే ఎలాంటి కొరత లేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.